హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి. ఈరోజు సీరియల్‌లో అక్షయ్ ఇంకా అవని స్కూటీ మీద ఎళ్తా ఉంటే, ఆ రౌడీలు బండి అడ్డం పెడతారు. వాళ్ళు కింద పడిపోతారు. అవని ఏమో "ఏవండి? ఏవండి?" అని అంటా ఉంటే, అక్షయ్ లేసి "ఒరేయ్! ఏంట్రా తాగి డ్రైవ్ చేస్తున్నారా ఏంటి?" అనంటే, వాళ్ళు "అవును. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు?" అని కాలర్ పట్టుకుంటారు. గొడవకి దిగుతారు. అవని ఏమో "ఒరేయ్! వదలండ్రా, వదలండ్రా" అని అంటా ఉంటే, అలాగే గొడవ పడుతూ ఉంటారు. అవని ఒకడి చెంప మీద కొడతది. "ఎంత ధైర్యం ఉంటే మా ఆయన కాలర్ పట్టుకుంటావు" అని. వాడు కింద పడిపోతాడు. ఇంకొకతను "ఏంటి యాక్షన్ హీరోయిన్‌లా రెచ్చిపోతున్నావు? నీ కళ్ళ ముందే నీ మొగుడిని ఎలా కొడతానో చూడు" అని అక్షయ్‌ని కొడతా ఉంటారు. అవని ఎళ్లి "అరేయ్! ఆయన్ని కొట్టకండి" అని అంటా ఉంటే నెట్టేస్తాడు ఒక రౌడీ. అవని ఎళ్లి కింద పడిపోతది. అక్షయ్‌కి చాలా కోపమొస్తది. అవని అనుకుంటూ ఆ రౌడీలని బాగా కొడతాడు. వాళ్ళు కింద పడిపోతారు. అక్షయ్ అవనిని చూసి లేపుదాం అనుకునే లోపు వాళ్ళు మళ్ళీ లేసొస్తారు. ఇలా కాదని కర్ర తీసుకొని బాగా ఉరికిచ్చి, ఉరికిచ్చి కొడతాడు. వాళ్ళు పారిపోతారు. అవని "ఏవండి మీకేం కాలేదు గదా?" అనగానే "నాకేం కాలేదు. కారణం లేకుండా వాళ్ళు మన మీద అటాక్ చేశారంటే, మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నామని తెలిసి ఎవరో కావాలనే ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అవని." అవని ఏమో "అంటే వాడు చక్రధర్ బాబాయ్ మనుషులై ఉంటారు కదా!" అనగానే "అవును. వాడి మనుషులే. వెళ్దాం పద అవని" అని ఎళ్తారు. తర్వాత పోలీస్ రావడం చూపిస్తారు పోలీస్ స్టేషన్‌లోకి. కానిస్టేబుల్ "నమస్తే సార్" అని "అరే యాదగిరి, మల్లయ్య అందరు ఇటురండి కొత్త ఎస్ఐ గారొచ్చార్రా" అనగానే వాళ్ళందరొచ్చి సెల్యూట్ కొడతారు. సార్ అనగానే ఆ ఎస్ఐ "స్టాఫ్ అందరొచ్చారా" అని అంటాడు. కానిస్టేబుల్ ఏమో "కొంతమంది పెట్రోలింగ్‌కెళ్లారు సార్. సార్ కాఫీ, టీ ఏమైనా ఇవ్వమంటారా" అని అడుగుతారు. అప్పుడు ఆ ఎస్ఐ టోపీ తీసి పక్కన పెట్టి "స్టేషన్‌లో కొత్త వాళ్ళెవరైనా చార్జ్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు ముందుగానే తెలిసుంటుందిగా" అని అంటారు. కానిస్టేబుల్ "ఉంటుంది సార్. మీరెవరో తెలియకపోయినా మీరెలాంటోళ్ళో తెలుస్తుంది సార్." ఎస్ఐ "తెలిసినప్పుడు మన స్టేషన్ పరిధిలో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్, రౌడీలు, క్రిమినల్ తాలూకా డీటెయిల్స్ ఇవ్వాలి గానీ, కాఫీ, టీల గురించి అడుగుతారేంటయ్యా" అనగానే "సారీ సార్" అని ఆ రికార్డ్స్ తేయడానికి ఎళ్ళిపోతాడు కానిస్టేబుల్. తెచ్చి ఇస్తాడు. "ఇదిగోండి సార్ మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఈ ఫైల్‌లో" అని ఇస్తాడు. అతను అయి చూస్తా ఉంటే అక్షయ్ ఇంకా అవని పోలీస్ స్టేషన్‌కొస్తారు. లోపలికొచ్చి "అక్షయ్ గుడ్ మార్నింగ్ సార్" అని అంటాడు. అక్షయ్ ఇంకా అవని నవ్వుతూ చూస్తారు. ఆ ఎస్ఐ ఏమో కోపంగా చూసి "ఏమన్నావు? సారా? నన్ను సార్ అని పిలుస్తున్నావు? ఎవడ్రా నువ్వు? ఎగ్జామ్స్ అప్పుడు నేను నిద్రపోకుండా టీలు పెట్టిచ్చి మరీ చదివిచ్చావు కదరా" అని నవ్వుతూ "నన్ను సార్ అని పిలుస్తున్నావేంట్రా రాస్కెల్" అని కౌగిలించుకుంటాడు అక్షయ్‌ని. అక్షయ్ "ఒరేయ్ నిన్నిలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా" అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ "నా వంటి మీదున్న ఈ కాకి డ్రెస్ నీ దయ వల్లేరా" అని అంటాడు. అవనిని చూపిచ్చి "నా వైఫ్ అవని" అనగానే "నమస్తే అండి" అని అంటది. "బ్రదర్‌కి నమస్కారాలు పెట్టడం కరెక్ట్ కాదు సిస్టర్. ఎనీవేస్ కూర్చోండి" అనగానే ఇద్దరు కూర్చుంటారు. అక్కడి నుండి కానిస్టేబుల్స్ ఎళ్ళిపోతారు. అక్షయ్ ఇంకా అవని కూర్చుంటారు. ఎస్ఐ ఏమో నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా అక్షయ్. కానీ నా కాంటాక్ట్స్‌లో నీ నంబర్ మిస్ అయింది. నువ్వైనా నాకు కాల్ చేయొచ్చు కదా" అని అడుగుతాడు. అప్పుడు అక్షయ్ "నీ నంబర్ నేను 2, 3 సార్లు ట్రై చేశానురా. ఆ నంబర్ పనిచేయడం లేదు" అని అంటా ఉంటే "నేను జాబ్‌లో జాయిన్ అవ్వంగానే ఆ నంబర్ మార్చేశాను. అదన్నమాట ప్రాబ్లమ్" అనగానే అక్షయ్ "ఓహ్!" అని నవ్వుతాడు. "మన ఫ్రెండ్ గ్రూప్స్ వాళ్ళు నువ్వు ఇక్కడ చార్జ్ తీసుకుంటున్నావని మెసేజ్ పంపారు. అది చూసి నిన్ను కలవడానికొచ్చాం" అని అంటా ఉంటే ఎస్ఐ "వెరీ గుడ్. నన్ను విష్ చేయడానికొచ్చావన్నమాట." అక్షయ్ ఏమో "నిన్ను విష్ చేయడంతో పాటు నాకున్న ఓ ప్రాబ్లమ్ నీతో చెప్పి నిన్ను హెల్ప్ అడుగుదామనొచ్చా" అని అనగానే వాళ్ళ ఫ్రెండ్ "అదే ముందు ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ ఏంటో చెప్పు" అంటాడు. అప్పుడు అక్షయ్ "నా వైఫ్ నాతో బిజినెస్ పెట్టేయడం కోసం ఓ ఫినాన్షియర్ దగ్గర 50 లాక్స్ లోన్ తీసుకుంది" అని అంటా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఒక్క నిమిషం" అని చెప్పి కానిస్టేబుల్ అనగానే వచ్చి "చెప్పండి సార్" అని అంటాడు. "వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి తర్వాత దాన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి" అనగానే "ఓకే సార్" అని ఫోన్ రికార్డింగ్‌లో పెడతాడక్కడ. "చెప్పండి" అని అంటాడు. అవని ఏమో "నేను 50 లక్షలు లోన్ తీసుకున్నట్టుగా సంతకాలు చేశాను. వాడు నా సంతకాలను ఫోర్జరీ చేసి నేను వాడిని మా ఇంటిని అమ్మేసినట్టుగా డాక్యుమెంట్స్ తయారు చేసి మమ్మల్ని బెదిరించి మా ఇల్లు తీసేసుకున్నాడు" అని అంటా ఉంటే అక్షయ్ "మొన్ననే ఆ ఫినాన్షియర్‌ని పట్టుకొని" అని జరిగింది మొత్తం చెప్తాడు. ఆ సీన్‌లన్నీ చూపిస్తారు. అక్షయ్ చెప్తా ఉంటే అక్కడ రికార్డ్ అయితూ ఉంటది. అక్కడున్న కానిస్టేబుల్ పక్కకెళ్ళి చక్రధర్‌కి ఫోన్ చేస్తాడు. చక్రధర్ లిఫ్ట్ చేయంగాల్నే "సార్ చక్రధర్ గారు మీరు చెప్పిన వాళ్ళు పోలీస్ స్టేషన్‌కొచ్చారు సార్" అని అనగానే చక్రధర్ తనలో తాను "వాళ్ళు హాస్పిటల్‌కో, పైలోకానికో పోతారనుకుంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లారన్నమాట" అని అనుకుంటూ ఉంటాడు. కానిస్టేబుల్ ఏమో "వాళ్ళిద్దరూ మీ పేరు చెప్పి మీ పేరు మీద ఎస్ఐ గారికి కంప్లెయింట్ చేస్తున్నారు సార్.
ఎస్ఐ గారు మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు సార్ అని అనగానే కోపంగా ఫోన్ కట్ చేస్తాడు చక్రధర్. అక్షయ్ మొత్తం చెప్పి ఆ చక్రధర్ ఆధారాలు చూపిచ్చు అనడంతో మేమేమీ చేయలేకపోతున్నాం అని అంటా ఉంటే ఆ ఎస్ఐ ఆ ఫైనాన్షియర్ ఎక్కడుంటాడో మీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు అవని వాడి ఇంటికి వెళ్ళాం కానీ వాడు అడ్రస్ మార్చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. వాడి ఫోన్ కూడా పనిచేయడం లేదు అని అంటా ఉంటే అక్కడికి ఆ మోసగాడిని కమల్ కొట్టుకుంటూ తీసుకొస్తాడు. అతనొచ్చి టేబుల్ మీద పడిపోతాడు. అందరూ షాక్ అయి లేచి నిలబడతారు. అక్షయ్, అభి వాడే వీడు. ఒరేయ్ కమల్, వీడెలా దొరికాడ్రా నీకు అని అడుగుతాడు. వెంటనే కమల్, పాపం పండితే ఎవ్వరైనా దొరుకుతారన్నయ్య. వీడి దురదృష్టం కొద్దీ వీడు మారిన ఇంటికి వైరింగ్ పని కోసం మా కంపెనీ ఎలక్ట్రీషియన్ ని బుక్ చేశాడు. ఆ బుకింగ్ నాకొచ్చింది. నేను వెళ్ళాక వీడిని గుర్తుపట్టి 4 పీకి ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటాడు. అప్పుడు అక్షయ్ వాళ్ళ ఫ్రెండ్, రే నీలాంటి వాడిని మర్యాదగా అడిగితే హాలీవుడ్ స్టోరీలు చెప్తారని నాకు తెలుసురా అని కానిస్టేబుల్స్ తో, వయసులో పెద్దవాడు కాబట్టి ఇతన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకండి. అరగంటకు ఒకసారి మంచినీళ్ళు, గంటకు ఒకసారి టీ, 2 గంటలకు ఒకసారి టిఫిన్ పెట్టి కంటిన్యూస్ గా కోటింగ్ ఇవ్వండి. కోటింగ్ అయ్యాక నడవడానికి కాళ్ళు, తినడానికి చేతులు కూడా పనిచేయకుండా, రిపేర్ చేయడానికి అవకాశం లేకుండా బండి షెడ్కి వెళ్ళిపోవాలి. అర్థమైందా అనగానే కానిస్టేబుల్ ఓకే సార్ అని అంటాడు. అతనేమో దండం పెడుతూ, సార్ నాకు బీపీ షుగర్ ఉంది సార్, హార్ట్ పేషెంట్ ని కూడా, నన్ను కొట్టకండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను అని ఎస్ఐ కాళ్ళు పట్టుకుంటే లే లే అని కాలర్ పట్టుకుని గట్టిగా లేపుతాడు. అతనేమో సార్ సార్ ప్లీజ్ సార్ అని అంటూ ఉంటాడు. రేయ్, బీపీ షుగరు హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడివి టైం ప్రకారం మందులేసుకోవాలి గాని కోట్లు, ఆస్తులు, ఫ్రాడ్లు, ఫోర్జరీలు నీకెందుకురా? నీకెందుకు అని కొడతా ఉంటాడు చెంపల మీద. 4 దెబ్బలు కొట్టంగానే, సార్ నాకేం తెలియదు సార్, నన్ను భయపెట్టి నా చేత చక్రధర్ అన్ని చేయించాడు సార్, కావాలంటే చూపిస్తాను సార్ అని ఫోన్ తీసి ఆ వీడియోలన్నీ చూపిస్తాడు. ఫస్ట్ చక్రధర్ మాట్లాడిన వీడియో చూపిస్తాడు. అందులో ఇతనితో చక్రధర్ అవని నీ దగ్గర 50 లక్షలు తీసుకుంది కదా, అవని పెట్టిన సంతకాలని ఫోర్జరీ చేసి ఆ ఇంటిని అవని నీకు అమ్మేసినట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేసి ఆ ఇంటిని స్వాధీనం చేసుకో. అప్పుడు అతను అలా చేయడం తప్పు కదా సార్ అని అంటా ఉంటే, నేను అలాంటి పనులు చేయను సార్ అని అంటా ఉంటే చక్రధర్, నువ్వు నీ ఫ్యామిలీ సేఫ్ గా ఉండాలంటే నేను చెప్పినట్టుగా చేయాల్సిందే, లేకపోతే నీకు తెలుసు కదా అని డాక్యుమెంట్స్ ఇస్తే తీసుకుంటాడు అతను. ఆ ఇంటిని స్వాధీనం చేసిన తర్వాత నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నాకు హ్యాండ్ ఓవర్ చేయి. నేను చెప్పినట్టు చేయలేదనుకో జనాభా లిస్ట్ లో నీ పేరు ఉండదు, వెళ్ళు అనగానే అలాగే సార్ అని వెళ్ళిపోతాడు. ఆ వీడియో చూపిస్తారు. ఫస్ట్ అక్షయ్ దగ్గర ఫోన్ ఉంటే సార్ నా దగ్గర ఇంకొక వీడియో కూడా ఉంది సార్ అని తీసుకొని పల్లవితో మాట్లాడిన వీడియో కూడా చూపిస్తారు. అందులో పల్లవి, ఇది మా డాడీ చేయించారనే ఎవరికైనా చెప్పావంటే నీ శాలరీ లేచిపోవడానికి మా డాడ్ అవసరం లేదు, నేను చాలు. నీకు నచ్చినప్పుడు నీకు టైం ఉన్నప్పుడు చేయడం కాదు, రేపే వచ్చి ఆ ఇంటిని స్వాధీనం చేసుకో. వాళ్ళందరూ రోడ్డును పడ్డం నా కళ్ళతో నేను చూడాలి అని అంటది. ఆ వీడియో చూసి కమల్ ఇంకా అక్షయ్ అవన్నీ అందరూ షాక్ అవుతా ఉంటారు. అతనేమో ఇది సార్ జరిగింది అనగానే ఎస్ఐ, అక్షయ్ ఆ అమ్మాయి మీ చక్రధర్ మావయ్య కూతురా అని అంటా ఉంటే అక్షయ్ అవును అని అంటాడు. కమల్ కోపంగా అది నా పెళ్ళం అనగానే అక్షయ్, అరే కమల్, చక్రధర్ మావయ్య ఫ్రాడ్ అని తెలుసులే కానీ మన ఫ్యామిలీని నాశనం చేయడానికి పల్లవి కూడా వాళ్ళ నాన్నతో కలిసి ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను రా అని బాధపడుతూ అంటాడు. అక్షయ్ ఫ్రెండ్, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని అందుకే అంటారు. ఈ వీడియో ఎవిడెన్స్ తో మీ చక్రధర్ మావయ్యతో పాటు మీ వైఫ్ ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు కమల్, అరెస్ట్ చేసి ఏం చేస్తారు సార్ మీరు? 6 నెలల్లో 2 నెలల్లో జైలు శిక్ష వేసి టైం ప్రకారం 3 పూటల భోజనం పెడతారు. ఆ తర్వాత వాళ్ళు బయటకొచ్చి ఎవరి జీవితం నాశనం చేయాలా, ఎవరి కొంపలు కూల్చాలా అని స్కెచ్లు వేస్తారు. జరిగేది అదే కదా. కలుపు మొక్కలకి ఎరువేసి పెంచకూడదు అని చిటికేసుకుంటూ పీకి పీకి పారేయాలి, ఆ పనే చేస్తాను అని కోపంగా ఆవేశంగా అక్కడి నుండి వెళ్తాడు. అక్షయ్ ఇంకా అవని, కన్నయ్య, కమల్, ఒరే కమల్, కన్నయ్య ఆగు అని వెనక్కి వెళ్తా ఉంటారు. కమల్ ఆగకుండా బండేసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళు బయటకు వచ్చి కన్నయ్య ఆగు, ఒరే కమల్ అంటా ఉంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. అవని ఏమో ఏవండి ఆవేశంతో వెళ్తున్నాడు, పల్లవిని ఏం చేస్తాడో ఏంటో, మనం వెళ్దాం పదండి అనగానే అక్షయ్ స్కూటీ తీసి ఎక్కువ అని అంటాడు. ఇద్దరు కలిసి వెళ్తారు. ఎస్ఐ ఏమో అతనితో నంబర్ చెప్తాను, నీ ఫోన్ లో ఉన్న వీడియోలు నాకు సెండ్ చేయి అనగానే అతను అలాగే సార్ అని సెండ్ చేస్తాడు. ఇటు పార్వతి కూర్చొని కూరగాయలు కట్ చేస్తా ఉంటది.
వాళ్ళ అత్తగారేమో పైన కూర్చొని సోఫాలో బుక్స్ చదువుతా ఉంటది. అక్కడికి మీనాక్షి వస్తది. వచ్చినా ఇద్దరు పట్టించుకోరు. మీనాక్షి ఏమో "ఏం చేస్తున్నారు వదిన గారు? మీరొక్కరే ఇవన్నీ చేయడం ఏంటి వదిన గారు? ఈరోజు వంట నేను చేస్తాను. ఇటివ్వండి" అని ప్లేట్ తీసుకోగాల్నే పార్వతి "అవసరం లేదులెండి. నేను చేసుకోగలను" అనంటది. మీనాక్షి ఏమో కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటది. "పిన్ని గారు మీకు కాఫీ, టీ ఏమన్నా ఇవ్వమంటారా?" అని అంటా ఉంటే "ఏం వద్దులే అమ్మా. నువ్వు మా కోసం ఏం కష్టపడ్డం." మీనాక్షి ఏమో "ఇందులో కష్టమేముందండి" అని అంటా ఉంటే "నీ భర్త పేరు చెప్పడానికే నీకు కష్టంగా ఉన్నప్పుడు నీకు ఇలాంటి పనులు చేయిచ్చి ఇంకా కష్టపెట్టడం ఎందుకు" అని నీ మనవరాలు ఆరాధ్య స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కి అమ్మమ్మ తాతయ్య ఎవరో చెప్పలేక బాధపడింది. ఇప్పుడు నీ భర్త ఎవరని వీధిలో వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మేం తలదించుకోవాల్సి వస్తుంది. ఉన్న సమస్యలు చాలువు అన్నట్టు ఇదొక కొత్త తలనొప్పి మొదలైంది మాకు. వసే పార్వతి, మొన్నటి వరకు అవని గురించి ఎవరైనా అడిగితే మా ఇంటి పెద్ద కోడలు తల్లిదండ్రులు లేని అనాథ అని చెప్పుకునేవాళ్ళం. అడిగిన వాళ్లకు చెప్పిన వాళ్లకు ఏ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు తనకి తల్లిదండ్రులు ఉన్నారని తెలిసినా కూడా తన తండ్రెవరో చెప్పుకోలేకపోతున్నాం. అయ్యో! మనకిలాంటి పరిస్థితి అస్సలొస్తుందనుకోలేదు పార్వతి. అడిగే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి ఏ సమస్య ఉండేది కాదు. ఇప్పుడు తనకి తల్లిదండ్రులున్నారని తెలిసాక కూడా తన తండ్రెవరో చెప్పలేకపోతున్నాం. అని లేసి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతది. మీనాక్షి ఏడుస్తా ఉంటది. పార్వతి ఏమో పూసే పువ్వుకి కాసే కాయకు కూడా చెట్టు పేరు ఉంటుంది. అలాంటిది కన్న పిల్లలకి తండ్రెవరో చెప్పలేకపోవడమేంటో విచిత్రంగా ఉంది అనుకుంటూ ఆ కూరగాయలు, ఆ గిన్నెలన్నీ తీసుకొని వెళ్ళిపోతది అక్కడి నుండి. మీనాక్షి బాధపడుతూ ఏడుస్తూ ఉంటది వెనక. కమలేమో బండేసుకొని ఆవేశంగా స్పీడ్ గా వస్తా ఉంటాడు. వెనకే అక్షయ్ ఇంకా అవని వస్తా ఉంటారు. త్వరగా వెళ్ళండి అని అంటా ఉంటే ఒరే కమల్ అని అంటా ఉంటాడు అక్షయ్. ఇటు పల్లవి బెడ్ మీద కూర్చొని ఆమె ఫోన్ లో వీడియోలు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటది. కమల్ వెళ్తా ఉంటే వెనకాలే అవని వాళ్ళు కన్నయ్య ఆగు కన్నయ్య ఆగు అనుకుంటూ వస్తా ఉంటారు. బండేమో ఆగిపోతది అక్కడ మధ్యలో. కన్నయ్య వెళ్ళిపోయాడండి, ఏమైందండి, ఎందుకు ఆపారు అని అంటా ఉంటే ఆపలేదు అని అక్షయ్ అంటాడు. ఏమైందండి, బండి ఆగిపోయింది అనగానే అక్షయ్ దిగి చూస్తాడు. బండిలో పెట్రోల్ అయిపోతది. పెట్రోల్ అయిపోయింది అవని అనగానే అయ్యో ఇప్పుడెలా అని అంటది. అక్షయ్ ఏమో అసలు అర్థం కావట్లేదు, వాడసలే మూర్ఖుడు, ఏం చేస్తాడో ఏమో. కన్నయ్య ఆవేశపరుడని తెలిసే పల్లవి ఎలాంటిదో కూడా నాకు తెలిసి తనకెప్పుడూ చెప్పలేదు. మనం ఎలాగో అలాగా వెళ్ళాలండి అని ఒక అతను బైక్ మీద వచ్చేది చూస్తది. ఏమండి అతన్ని ఆపండి అనగానే అక్షయ్ ఎక్స్క్యూజ్ మీ అని ఆపుతాడు. సార్ అనగానే ఏంటండి అంటాడు. బండిలో పెట్రోల్ అయిపోయింది, మమ్మల్ని కొంచెం పెట్రోల్ బంక్ దాకా డ్రాప్ చేస్తారా నన్ను అని అంటాడు. సరే ఎక్కండి అని ఎక్కించుకుంటాడు. అక్కడ దాకా అని అక్షయ్ అంటాడు. పల్లవి ఏమో వీడియోలు చూస్తూ నవ్వుతా ఉంటది. అవని అక్షయ్ కోసం వెయిట్ చేస్తా ఉంటది. అక్షయ్ ఎప్పుడు వస్తాడా అని అవని ఎదురు చూస్తా ఉంటది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్ లో అవని ఇంకా పల్లవి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. పల్లవి అవనితో నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగనందుకు ఫీల్ అయిపోతున్నావా అని అంటా ఉంటే అవని మరి కాసేపట్లో మా నాన్నని కాదు మీనానే అరెస్ట్ అవ్వబోతున్నారు, అది కన్ఫర్మ్ అని అంటది. తర్వాత అవని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎస్ఐతో కలిసి చక్రధర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎస్ఐ ఏమో చక్రధర్ నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అనగానే చక్రధర్ నేను అన్ని విషయాలు మాట్లాడతాను అని అంటా ఉంటే ఎస్ఐ ఎవరికి ఫోన్ చేసినా ఏం లాభం లేదు, కానిస్టేబుల్స్ తీసుకురండి అని అంటాడు. చక్రధర్ ఏమో నా సంగతి తెలియదు మీకు రే అని అరుస్తా ఉంటే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. రాజేశ్వరి ఏమో ఏవండి ఏవండి అని ఏడుస్తా ఉంటది. తర్వాత లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని ఏడుస్తా ఉంటే అందరూ చూసి బాధపడతా ఉంటారు రాజేశ్వరిని చూసి. అంతటితో ఎపిసోడ్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.